ఒక పెద్ద మామిడి చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక ఉండేది. దాని పేరు చిక్కి. ఆమెకు ఎప్పుడూ ఒక కల, పెద్ద గెద్దలాగా ఆకాశంలో ఎగరాలని. ఒకరోజు గెద్దలతో పాటు ఎగరడానికి రెక్కలు బలంగా అల్లకల్లోలంగా ఊపింది. కానీ కొద్దిసేపటికే అలసిపోయింది. గద్దలు ఎగిరిపోగా చిక్కి తలదించుకొని ఓ కొమ్మపై కూర్చుంది. అప్పుడు ఒక అందమైన రంగురంగుల సీతాకోకచిలుక ఆమె పక్కకు వచ్చి, "ఎందుకు దిగులుగా ఉన్నావు?" అని అడిగింది. చిక్కి కన్నీటితో, "నేను గెద్దలాగా ఎగరలేను, నాకు ఏ ఉపయోగం లేదు" అనింది. దీనికి సీతాకోకచిలుక నవ్వుతూ, "నీకు ఎత్తు అవసరం లేదు, నీ పాట చిన్నారులకు సంతోషం ఇస్తుంది, అదే నీ ప్రత్యేకత" అంది. ఆ మాటలు విన్న చిక్కి తన రెక్కలు విప్పి పూలతో నిండుగా ఉన్న చెట్లపైకి ఎగిరింది. కింద ఆడుకుంటున్న పిల్లలు ఆమె పాటలు విని చప్పట్లు కొడుతూ ఆనందంతో పరిగెడతారు. చిక్కీకి అప్పుడు అర్థమైంది, గద్దలాగా ఎత్తులో ఎగరాల్సిన అవసరం లేదు, తన పాట తన బలం. ఆ రోజు నుంచి చిక్కీ గర్వంగా పాడుతూ పిల్లల హృదయాల్లో చిరునవ్వులు నింపింది.